మళ్ళీ మాట్లాడదు వంశీ గారు. మనతోటి పసులూరి సురేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి అలాగే ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఇవాళ ఏ వారం అని రోజు పాపం వైసీపీ మీద షటర్లు వేసేవాళ్ళు శుక్రవారం వచ్చినప్పుడు. గుర్తుందా మీకు ఆ రోజులు? మళ్ళీ సేమ్ అదే పరిస్థితి ఏమైనా రిపీట్ అవుతుందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శుక్రవారం రోజు కోర్టుకు హాజరవటం. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎదుటి ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి మనం అంటే పట్టణ వాళ్ళ దగ్గర నుంచి విమర్శలు సెటైర్లు వినడం అనేది సర్వసాధారణం సార్. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వం అయిపోయింది. మంగళవారం అయితే అప్పులు చేస్తుంది. దాన్ని మనం ఏ రకంగా కాదనలేని పరిస్థితి కదా. ఆ రకంగా ఇప్పుడు ఏమంటున్నామంటే వంశీ గారు చాలా బాగా చెప్పారు. ముద్దాయి కూడా కాదు, దోషులు కోర్టుకు హాజరవడంలో ఎంతేముంది అని. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి దాదాపు నాకు తెలిసి ఓదార్పు యాత్ర ప్రారంభం నుంచి ఈ ఆయనేమి ఇబ్బందులు పడుతూ అవన్నీ ఎదుర్కోవడం లేదు. ఆయన రాజకీయ పార్టీ ఇబ్బందుల్లో పెట్టాడులేండి. అదే సార్, నేను ఇప్పుడు ఏమంటున్నానంటే చాలా స్పష్టంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన పాపం దివంగతులయ్యారు శంకర్ గారు ఒక సందర్భంలో చెప్పారు, మా పార్టీ చీఫ్ సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి కేసులు వేస్తున్నామని పేపర్లు పంపితే నేను సంతకం పెట్టాల్సి వచ్చింది తప్ప నాకేం ప్రమేయం లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం అక్కడే ఉండండి సురేష్ గారు. మీకు షర్మిల గారు చెప్పిన మాటలు గుర్తున్నాయా? అసలు ఈ కేసుల అంశం తెలీదంట సోనియా గాంధీ గారికి. ఎందుకంటే షర్మిల గారు పిసిసి చీఫ్ అయిన తర్వాత సోనియా గాంధీ గారిని కలిసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారు కాంగ్రెస్ పార్టీ అని మీరు అందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పట్లో అనేవాళ్ళు. షర్మిల గారు క్లారిటీ ఇచ్చారు, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన సంగతి కూడా సోనియా గాంధీ గారికి తెలియదంట అని చెప్పేసి. అంటే వైసీపీ ఒక రకంగా చెప్తారు, షర్మిల ఒక రకంగా చెప్తారు, మెయిన్ కాంగ్రెస్ ఒక రకంగా చెప్తారు, ఎవరికి నచ్చిందో వాళ్ళు చెప్తున్నారు. షర్మిల గారి మాటలని పరిగణలోకి తీసుకున్న అవసరమే లేదు సార్. ఎందుకంటే ఆవిడే చెప్పారు రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మచ్చా అని చెప్పింది మన షర్మిల గారు చెప్పారా లేదా మీకు తెలుసు. మరి ఆవిడ మళ్ళా పోయి వారి పంచం చేరారు. ఆవిడ రాజకీయ ప్రయోజనాలు ఏంటో, ఆవిడ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏ రకమైనటువంటి కామెంట్లు చేస్తారో దాన్ని పరిగణలోకి తీసుకున్న అవసరం అయితే లేదు ఆ కామెంట్స్ ని. నేను ఇక్కడ ఏమంటున్నానంటే ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా రాజకీయ కుట్రలో భాగమే. నేను ఇందాకే చెప్పా, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి స్టేట్మెంట్ కావాలంటే మీకు బయట కూడా ఇస్తా. ఆజాద్ గారు ఒకనొక సందర్భంలో 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండేవారు. ఈ ఓదార్పు యాత్ర ప్రారంభించకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సోనియా గాంధీ గారికి ఎదురు తిరగకుండా ఉండింటే ఈ రకంగా కేసులతో ఇబ్బంది పడేవాడు కాదు అని గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం కూడా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర మొదలు పెట్టడం వల్లే సోనియా గాంధీ గారు ఇక రాష్ట్రాన్ని కూడా విడగొట్టాలని డెసిషన్ తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఓదార్పు యాత్రని ప్రారంభించాలనుకున్నారో, ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారో ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి కేసులే ఇవన్నీ కూడా. ఇక్కడ స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉన్నటువంటి కేసులకు ఏ రోజు బెదరలేదు. ఆయన కేసులను చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అదే కేసులను సిఐడి, సిబిఐ, ఈడీ, ఐటీ శాఖలు ఇవన్నీ కూడా ఇదే కేసులను మళ్ళీ అదే కేసులను పెడితే కూడా న్యాయపరంగా ఎదుర్కొంటూ వచ్చారే గాని ఎక్కడ కూడా వెనకడుగు వెళ్ళా, జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అదే ఇక్కడ స్పష్టంగా ఒక విషయం, 1977 నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణల మీద ఇప్పటికీ స్టిల్ టుడే 18 రకాలైనటువంటి కేసులు, అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తులు, అదే విధంగా హెరిటేజ్ కి సంబంధించినటువంటి కేసులు, హెరిటేజ్ వాటాలకు సంబంధించినటువంటి కేసులు, స్కిల్ స్కామ్ కేసులు, మద్యం డిస్టిలరీల కేసులు, అదే విధంగా ఏదేదు భూములకు సంబంధించినటువంటి స్కామ్ కు సంబంధించినటువంటి కేసులు, ఈ రకంగా 18 రకాల కేసులకి చంద్రబాబు నాయుడు గారు విచారణ కూడా ఎదుర్కోకుండా స్టేల్ మీద స్టేలు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి విచారణ ఎదుర్కోవడంలా స్టేలు తెచ్చుకుంటున్నారు. ఇదే ఒక నిజాయితీ పరుడికి అవినీతి పరుడుకు ఉన్నటువంటి తేడా ఏంటంటే తన మీద వచ్చినటువంటి ఆరోపణలను చిత్తశుద్ధిగా న్యాయబద్ధంగా ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు నిజాయితీ పరుడు. నిజాయితీ పరుడు ఎవరు, అవినీతి పరుడు ఎవరు ఇప్పుడు మీ దృష్టిలో నాకు అర్థం అవ్వలేదు.
అదే సార్, నేను ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాలా. మీరు చెప్పండి. ఆరోపణలు వస్తే ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుడు ఖచ్చితంగా ఎదుర్కోవాలా, అవి నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అలాంటప్పుడు కోర్టుకు హాజరవచ్చు కదా. ఈ రోజు అదే సార్, 9 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా చూడండి, ముఖ్యమంత్రి కాకముందు కూడా విచారణకు హాజరయ్యారు. ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. ఛార్జ్ షీట్లని కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే కేసులు పెట్టా సిబిఐ గానీ ఈడీ గానీ ఇవన్నీ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రతినిధి కేసులో స్టేలో ఉన్నారు చెప్పగలరా? ఆయన ప్రజానాయకుడు కాదా? దొడ్డిదారిలో వచ్చిన నాయకుడా? చెప్తాను ఒకటి, నేను ఒకటే చెప్తున్నాను సార్ బ్రహ్మనాయుడు గారు, ఏ నాయకుడికైనా ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడు ఒకవేళ తన మీద అవినీతి మరకలో లేదంటే అక్రమ కేసులో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొని తన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఎక్కడ వెనక 5 సంవత్సరాల పాటు సీన్ అనేటువంటి ఎవరైతే వ్యక్తి కోడికత్తి సీన్ అనే తర్వాత అందరూ అతన్ని ఆ విధంగా నామకరణం చేయటం వల్ల త్వరగా ఆ పేరు చెప్తేనే అందరికీ వెంటనే నోటెడ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక వంశీ గారు చెప్పారు కదా, 5 ఏళ్ల పాటు ఆయన కోర్టు కూడా వెళ్లకుండా ఉండటం వల్ల 5 సంవత్సరాల పాటు అతని జీవితంలో 20% జైల్లో గడపాల్సి వచ్చింది. మరి మీరు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు కదా కోర్టుకి. 1987లో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చి దాదాపు 20 ఏళ్ళు దాటుతా అంటే కూడా ఇంతవరకు ఆయన కోర్టులో తన నిజాయితీ నిరూపించుకోవడంలా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలే? దానికి చెప్తారా వంశీ గారు ఏమైనా సమాధానం? వంశీ గారు మీరు మీట్లో ఉన్నారు. వంశీ గారు మీ వాయిస్ వినపట్లేదు, మీరు మీట్లో ఉన్నారు. నేను బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏమంటున్నానంటే, ఎదుటి వ్యక్తి మీద నిందలేసేటప్పుడు మనం ఏంటి, మన నిజాయితీ ఏందనేది ముందు చూసుకోవాలా. అవును, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పన్నారు కాబట్టి చెప్తా. ఆ రోజు జరిగినటువంటి అక్రమ కేసులని యావత్ ప్రపంచానికి తెలుసు. నేనేం చెప్పాల్సిన పనిలే. ఏది 2012లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులని అక్రమ కేసులా? ముమ్మాటికి అక్రమ కేసు అయినా మేము ఎదుర్కొంటున్నాం, న్యాయ విచారణ ఎదుర్కొంటున్నాం, కోర్టులకు సహకరిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా స్టేలు తప్ప వేరే పని చేయలే. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు స్టేకి వెళ్తాడే కానీ నేను దమ్ముగా విచారణకు వస్తానని కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది ఏ సందర్భంలోనే ఉందా? ఏ లేదు కేసు. అప్పుడు సరే, మరొక అంశము సురేష్ గారు, ఆ ప్లకార్డులు ఏంటి, ఆ నినాదాలు ఏంటి? ఆయన వస్తుంది